నేను నిన్న ఒక వీడియో పెట్టాను కదా! సడెన్‌గా ఇంటికి రావాల్సొచ్చిందని. అసలు నేను ఎందుకింత సడెన్‌గా వచ్చానో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎస్‌బీ టీవీ. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. ఇక్కడైతే నేనైతే పొద్దున్నే లేచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మా అత్తమ్మ టీ పెడితే టీ అయితే తాగుతున్నాను. టీ తాగిన తర్వాత నెక్స్ట్ ఇక దేవుని రూమ్లోకి వచ్చేసి కూరాడు ఉంటుంది కదా, కూరాడునైతే మంచిగా నీళ్ళతో కడిగి దాన్ని పసుపు కుంకుమతో పెడుతున్నాను. ఈరోజైతే ఒక స్పెషల్ ఉంది, అందుకే కూరాడునైతే కడుగుతున్నాము. డైలీ అయితే కూరాడు కడగము, ఇలా ఏమైనా స్పెషల్స్ ఉన్నప్పుడే కూరాడైతే కడుగుతాము. మా అత్తమ్మ ఆల్రెడీ దీపం ముట్టించేసింది దేవుని దగ్గర. ఒక కూరాడు కడగడం ఒకటే బ్యాలెన్స్ ఉంటే అదైతే నేను చేస్తున్నాను. కొంచెం భయంతోనే చేస్తున్నాను, ఎందుకంటే అది కుండ కదా, కొంచెం అటు ఇటు మిస్ అయినా కూడా పలికే ఛాన్స్ ఉంటుంది. అందుకే కొద్దిగా భయపడుకుంటూనే కడుగుతున్నాను నీళ్ళతో. ఇక్కడైతే ఇక కూరాడిని నీళ్ళతో మంచిగా కడిగి దాని చుట్టూ పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టేశాను. ఇక కూరాడు బొట్లు పెట్టిన తర్వాత దాని ముందు దీపం కూడా పెట్టేశాను. చూడండి ఇక్కడ. లోపల దేవుని దగ్గర దీపం పెట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడ బయట తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేశాము. పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ మా అత్తమ్మ బోనం కూడా వండేసింది, అంటే బెల్లపన్నం. ఇంతకీ ఈ బోనం ఎందుకో చెప్పలేదు కదా. ఈ రోజైతే మేము పోషమ్మకి బోనం చేసుకుంటున్నాము, అందుకే నేను ఇంత సడన్ గా ఇంటికి రావాల్సి వచ్చింది. బోనం వండిన గంజికి కూడా చుట్టూ బొట్లతో అలంకరించేసింది మా అత్తమ్మ. ఇక దేవుని తీసుకుపోవడానికి పలారం కూడా రెడీ చేస్తుంది. అందులో 5 రకాలుగా ఉండేలా చేస్తుంది. ఒక 2 రకాల పప్పులు, అంటే పెసరపప్పు, శనగపప్పు వేసింది. నెక్స్ట్ ఇక కొన్ని పల్లీలు వేసింది, అలాగే కొన్ని నువ్వులు, ఇక లాస్ట్లో చక్కెర అయితే వేసింది. మొత్తం 5 రకాలు అయిపోయాయి. పలారాన్ని అయితే తీసుకొచ్చి బోనం దగ్గర పెట్టేసింది. నెక్స్ట్ ఇక గుడికి వెళ్ళాలి కాబట్టి గుడికి వెళ్ళేటప్పుడు ఏమేమి అవసరమో అవన్నీ అయితే ఒక దగ్గర పెట్టేసుకుంటుంది. మనం వండిన బోనం ఉంటుంది కదా, ఆ బోనం గంజును అయితే ఒక తట్టలో పెట్టుకోవాలి. ఆ తట్టకు కూడా చుట్టూ బొట్లు అయితే పెట్టాలి. తట్టలో బోనం పెట్టేసి ఇక మనం గుడికి అయితే ఏమేమి తీసుకెళ్లాలో అవన్నీ అయితే ఆ తట్టలో పెట్టేసుకోవాలి. పూలు,
పలారం, పసుపు కుంకుమ, కొబ్బరికాయ, ఒక కుడుక, అలాగే గుడికి ఏమేమి అవసరమో అవన్నీ అందులో పెట్టేసుకోవాలి. ఇక్కడైతే మా అత్తమ్మ అన్నీ పెట్టేసింది. నెక్స్ట్ ఇక్కడ దేవునికి బట్టలు కూడా పెడతారు. దానికోసమని ఒక చీర, టవల్ అయితే ఒక కవర్లో పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాము. గుడికి తీసుకెళ్లే ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడికి మేము రెడీ అవ్వాలి. నేనైతే ఇలా డ్రెస్ వేసుకొని ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. మనం ఇలాగో సింపుల్గానే ఉంటాం కదా. నెక్స్ట్ ఇక్కడ అత్తమ్మ కూడా రెడీ అయిపోయి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి దగ్గర నుండి గుడికి అయితే చాలా దూరమే ఉంటుంది. ఇక ఇద్దరం అయితే ఇలా మాట్లాడుకుంటూ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ గుడికి వెళ్తుంటే చుట్టూ పొలాలు అయితే కనిపించాయి. అటు ఇటు పొలాల మధ్యలో రోడ్ అయితే ఉన్నది. చాలా బాగుంది వ్యూ అయితే. మేము పొద్దున వెళ్ళాం. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. ఇక ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మ బాబోయ్, మేము వెళ్ళేసరికి చాలా మంది ఉన్నారు గుడి దగ్గర. చూడండి, మా సైడ్ అయితే ఇలా పోషమ్మకి బోనం శివరాత్రికి ముందు ఆదివారం అయినా గురువారం అయినా ఏ వారం పడితే ఆ వారం పోషమ్మకి అయితే ఇలా బోనం చేసుకుంటారు అందరూ. ఇక్కడ మేము ఆదివారం చేసుకున్నాం. అదే రోజు పిల్లలందరికీ హాలిడే కదా, అందుకే చాలా మంది కూడా అదే రోజు చేసుకున్నారు. చూడండి, ఇక్కడ చాలా మందే ఉన్నారు. అందుకని ఒక 5-5గురు కలిపి ఒకసారి వెళ్దామనేసి ఇక్కడ 5-5గురు గ్రూప్ అయితే రెడీ అవుతుంది. ఇక ఫైనల్గా లోపలికి వెళ్ళిపోయాం. साइड में ఫైనల్ గా దేవునికి బోనం అయితే పెట్టేశాము. మంది బాగా ఉండడం వల్ల కొంచెం హడావిడిగా అయిపోయింది. ఇక దేవునికి బోనం అయితే పెట్టేసి తిరిగి ఇంటికి అయితే వెళ్తున్నాము. దేవుని గుడి దగ్గర అయితే కోతులు మామూలుగా లేవు, చాలా ఉన్నాయి అసలు. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత మేము వండిన బోనం ఉంటుంది కదా, బెల్లపన్నం, ఇక అదైతే పెట్టుకొని తింటున్నాము. ఇక్కడ నేను మా అత్తమ్మ. బెల్లపన్నం అయితే చాలా టేస్టీగా ఉంది. అందులో కొంచెం వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే అయితే సూపర్గా ఉంది. పోషమ్మ తల్లికి బోనంతో పాటు కోడిని కూడా కోసాము. ఇక ప్రసాదం తీసుకున్న తర్వాత మా మామయ్య అయితే ఇక్కడ కోడిని క్లీన్ చేసి కట్ అయితే చేస్తున్నాడు. ఇక కోడి కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పని వచ్చేసి చికెన్ కర్రీ వండేసేయడమే. అసలు నాన్ వెజ్ కర్రీ ఏదైనా కానీ స్టవ్ మీద వండిన దానికంటే ఇలా కట్టెల పొయ్యి మీద వండిన కర్రీ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా. ఇంతకీ మీకు స్టవ్ మీద వండిన కర్రీ నచ్చుతుందా లేక కట్టెల పొయ్యి మీద వండిన కర్రీ నచ్చుతుందా కామెంట్ చేసేయండి. నాకైతే కట్టెల పొయ్యి మీద వండిన కర్రీ నచ్చుతుంది. ఇక్కడిక చికెన్ కర్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ రైస్ కూడా పెట్టేసాము. రైస్ కూడా అయిపోయింది. అటు చికెన్ పొయ్యి మీద వేసేసి ఇక్కడ స్టవ్ మీద పూరీలు కూడా చేసేసాము. ఇక్కడ పూరీలు కూడా రెడీ అయిపోయాయి. అసలు నాన్ వెజ్లోకి పూరీలైనా చపాతీలైనా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇక వంటలు అయితే అయిపోయాయి. ఇక బోనం చేసుకున్నాం కాబట్టి మా డాడీని కూడా రమ్మన్నాము. వంటలు అయ్యేసరికి మా డాడీ కూడా వచ్చేసాడు ఇక్కడ. ఇక మా డాడీతో కొద్దిసేపు అలా మాట్లాడిన తర్వాత ఇక తిందామనేసి ఇంట్లోకి అయితే వచ్చాము. అప్పటికే మధ్యాహ్నం 1 అవుతుంది. నాకైతే చికెన్ కర్రీలో బోల్పాలాలు వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. చాలా టేస్టీగా ఉంటాయి కూడా. మీలో ఎంతమందికి ఇలా తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక హాల్లో టీవీ పెట్టుకొని చూస్తూ అందరం కూర్చొని తింటున్నాము. ఇక్కడ మా ఆయన మిస్ అయ్యాడు, డ్యూటీ ఉండడం వల్ల రాలేకపోయాడు పాపం. ఇక పోచమ్మ బోనం అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ డేనే నేను మంచిర్యాల అయితే రిటర్న్ అయిపోయాను. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.